హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మహిళల కోసం అయితే గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. మహిళా సంఘాల కోసం కొత్తగా మీ సేవల కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. దానికోసం మహిళా శక్తి అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి గ్రామంలో అయితే మీ సేవ ఏర్పాటు చేయడానికి అర్హులైన మహిళా సంఘాల మహిళలకు అవకాశం ఇవ్వనుంది. ప్రతి మహిళా సంఘంలో ఒక మహిళ చొప్పున తీసుకొని గ్రామానికి ఒక మహిళను ఎంపిక చేయనుంది. ఈ ఎంపిక చేసిన మహిళకు బేసిక్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీ సేవ ఏర్పాటు చేసుకోవడం కోసం శ్రీనిధి పథకం ద్వారా 2.5 లక్షల రూపాయలను రుణంగా అయితే ఇవ్వనుంది. మీ సేవ పొందిన సంఘం ఈ 2,50,000 రూపాయలను నెల చొప్పున అయితే కట్టవలసి ఉంటుంది. ఒక మీ సేవకై కాకుండా మహిళా శక్తి పథకం కింద ఇంకా కొన్ని యూనిట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసింది. దానికి కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇటీవల తెలిపింది. అవేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు బ్యాంకులు శ్రీనిధి మండల మహిళా సమైక్య ద్వారా అయితే రుణం అందజేయనుంది. జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మీ సేవ కోసం గ్రామాల వారీగా మహిళలను ఎంపిక చేయాలని అయితే తెలపడం జరిగింది. వీటికి ఇప్పుడు యాడ్ చేసిన యూనిట్లకి ఏ యూనిట్ కి ఎంత మోతాదులో రుణం ఇస్తుందో అయితే తెలుసుకుందాం. పాడి పశువుల యూనిట్లకు ప్రతి జిల్లాలో 500 మంది మహిళలకు అయితే ఇస్తారు. దీనికోసమని 90,000 రుణాన్ని అయితే సాయంగా ఇవ్వనుంది. నాటుకోళ్ల పెంపకానికి జిల్లాకు 2,000 మందిని ఎంపిక చేయనున్నారు. దీనికోసమని 15,000 చొప్పున రుణ సాయం అయితే అందనుంది. కోళ్ల ఫారాలు మండలానికి యూనిట్ చొప్పున ఇవ్వనుంది. దీనికోసమని రుణ సహాయం 2,91,000 అయితే రుణ సాయం అయితే చేయనుంది. పాల విక్రయ కేంద్రాలు మండలానికి 1 చొప్పున మంజూరు చేస్తారు. దీనికోసమని రుణ సాయం 1.90 లక్షల వరకు అయితే ఇవ్వనుంది ప్రభుత్వం. అలాగే సంచార చేపల విక్రయ కేంద్రాలు మండలానికి 1 చొప్పున యూనిట్ కి 10 లక్షల రూపాయలను ఇచ్చి 60% వరకు సబ్సిడీ అయితే ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. సో మీరు కనుక ఈ యూనిట్లకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మీ మహిళా సంఘ అధ్యక్షురాలని కలిసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.